పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారీగా పెరిగిన వంట గ్యాస్ ధరలు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ పై 60 రూపాయల వరకు పెంచడం జరిగింది. ఇక వాణిజ్య గ్యాస్ సిలిండర్ పై 115 రూపాయల వరకు పెంపు. పెరిగినటువంటి గ్యాస్ ధరలు తక్షణమే అమల్లోకి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే హైదరాబాద్లో 965 రూపాయలకి చేరింది ఎల్పీజీ సిలిండర్ ధర. 1-2 రోజుల్లో పెట్రోల్ ధరలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరి ముఖ్యంగా ఏదైతే గల్ఫ్ దేశాల మధ్య ఉన్నటువంటి వాణిజ్యపరమైనటువంటి యుద్ధ నేపథ్యంలో పెట్రోల్ ధరలు ఇప్పటికే ఆకాశాన్ని తాకేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఏదైతే ప్రధానంగా అక్కడి నుంచి రావాల్సినటువంటి ముడి చమురు పూర్తి స్థాయిలో భారతదేశానికి దిగుమతి కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకవైపు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వార్త వస్తున్నటువంటి నేపథ్యంలోనే తాజాగా వంట గ్యాస్ ధరలు మాత్రం చుక్కలు చూపిస్తున్నాయి. ప్రజెంట్ ఏదైతే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ పైన 60 రూపాయల వరకు పెంచడం జరిగింది. ఇక వాణిజ్య గ్యాస్ సిలిండర్ పైన 115 రూపాయల వరకు పెంచారు. ఇక గ్యాస్ ధరలు ఏదైతే ఉందో ప్రజెంట్ ఇదే తక్షణమే అమల్లోకి వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఇక హైదరాబాద్లో 965 రూపాయలకి చేరింది ఎల్పీజీ సిలిండర్ ధర. ఇక తాజా సమాచారంపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, ఉన్నట్టుండి ఒక్కసారిగా అంటే పెట్రోల్ డీజిల్ ధరలే పెంపు అనేటువంటిదే సామాన్యులపైన పెనుభారం పడుతున్నటువంటి నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడానికి రీజన్స్ ఏంటి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇదైతే భారతదేశంలో ఒక్కసారిగా గ్యాస్ ధరలు పెరుగుతూ ఉన్నాయంటూ కూడా పెట్రోలియం ఏవైతే ఉత్పత్తులు ఉన్నాయో వాళ్ళంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి యుద్ధం కారణంగా అక్కడ జరిగినటువంటి దాడుల ప్రభావంతో భారత్ పైన తీవ్రంగా చూపుతుందని చెప్పొచ్చు. ఊహించినట్టుగానే ఏదైతే పెట్రోలియంకు సంబంధించినంత ఉత్పత్తులుగా ఉన్నటువంటి ఎల్పీజీ రేట్లు ఒక్కసారిగా అవకాశాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దేశవ్యాప్తంగా కూడా గృహోపకరణాలకు ఏదైతే డొమెస్టిక్ సిలిండర్స్ ఉన్నాయో 14.2 kgs కు సంబంధించి 60 రూపాయలు పెరుగుతుంది. అదేవిధంగా 19 కేజీస్ 19 కేజీలకు సంబంధించినంత వరకు వాణిజ్య ఎల్పీజీగా దాని ప్రయత్నం చెప్తా ఉంటారు. అది 115 రూపాయలు పెంచుతూ ఏదైతే పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించినంత వరకు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇది ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందంటూ కూడా సమాచారం అందుతా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా హమ్మద్ జలసంధి నుంచి రావాల్సినటువంటి గ్యాస్ గానీ అదేవిధంగా ఏదైతే పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించినంత వరకు రావాల్సినవన్నీ కూడా ఒక్కసారిగా జలసంధి ఇరాన్ మూసేయడంతో పూర్తిగా కూడా ఆసియా పైన పడినటువంటి పరిస్థితి, భారత్ పై కూడా దీని ప్రభావం తీవ్రంగా పడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ ధరలు ఆకాశాన్ని అంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరి ముఖ్యంగా ఏదైతే గృహోపకరణాలకు వాడేటటువంటి గ్యాస్ పైన 60 రూపాయలు పెంచుతూ హైదరాబాద్ కి సంబంధించినంత వరకు కూడా 965 రూపాయలు ఒక్కసారిగా ధర పెరిగింది. అయితే దీని ప్రభావం మరి 1-2 రోజుల్లోనే పెట్రోల్ పై కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే కేంద్రానికి సంబంధించినంత వరకు కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయు శాఖ మంత్రి అయినటువంటి ఆయన గడిచిన వారం రోజుల క్రితం ఏదైతే యుద్ధ నేపథ్యంలో సరఫరాకు సంబంధించినంత వరకు అంతరాయం లేదు, గ్యాస్ ధరలు కానీ పెట్రోల్ ధరలు కానీ పెరిగే అవకాశం లేదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి, అన్నిటికీ చెక్ పెట్టేటటువంటి పరిస్థితి కనిపించా ఉంది. మరి ముఖ్యంగా గ్యాస్ ధరలు పెరుగుతూ ఒక్కసారిగా సామాన్యుడు నడ్డి విడిచేటటువంటి పరిస్థితిగానే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇది గ్యాస్ పెరగడంతో పాటుగా పెట్రోల్ ధరలు కూడా 1-2 రోజుల్లో పెరిగే అవకాశం ఉండడంతో ఒక్కసారిగా ఒకవేళ పెరిగితే పెట్రోల్ ధరలు అనేది సామాన్యుల యొక్క నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి ప్రతి దానిపైన రవాణా వ్యవస్థ ఆధారపడి ఉన్నటువంటి నేపథ్యంలో పెట్రోల్ ధరలు పెరిగితే ఎంతవరకు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది? దీని మీద మరి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాయి? అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు కూడా పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించి నిల్వలకు సంబంధించినంత వరకు 50 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే పెట్రోలియం శాఖ మంత్రి ప్రకటించినటువంటి నేపథ్యం. ప్రకటించిన కొన్ని రోజుల్లోనే ఎల్పీజీకి సంబంధించినంత వరకు కూడా భారీ స్థాయిలో పెరిగినటువంటి పరిస్థితి. సుమారుగా ఏదైతే 14.5 ఉందనుకుంటున్నామో గృహోపకరణాలకు వాడేటటువంటి గ్యాస్ కు సంబంధించినంత వరకు కూడా 60 రూపాయలు పెంచడం, దాంతో పాటుగా వినియోగదారుల పైన భారం పడే అవకాశం ఉండబోతా ఉంది. దాంతో పాటు కమర్షియల్ గ్యాస్ 115 రూపాయలు పెంచడంతో చిన్న చితక వ్యాపారాలు చేసేటటువంటి ఏదైతే హోటల్స్ నడిపేటటువంటి చిన్న చితక హోటల్స్ నడిపే వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా పెట్రోల్ ధర పెరగదు అంటూ కూడా చెప్తున్నప్పటికీ కూడా హమ్మద్ జలసంధి పూర్తిగా కూడా ఇరాన్ మూసేసినటువంటి సిచ్యువేషన్, ఇప్పటికే భారీ స్థాయిలో అక్కడ వార్లన్నీ కూడా నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్. అయితే ఈ నేపథ్యంలో మనకి రష్యాకు సంబంధించినంత వరకు కూడా పెట్రోలియం ఉత్పత్తులు రష్యా నుంచి తీసుకొస్తా ఉంటూ కూడా ఇప్పటికే ప్రకటన చేసినప్పటికీ కూడా
దాని ప్రభావంతో ఏదైతే ఇరాన్ యుద్ధ నేపథ్యం అంటే భారతదేశానికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా హమ్మద్ జలసంధి గుండా ప్రపంచవ్యాప్తంగా 20% చమురు నిల్వలు అనేవి కూడా నుంచి సప్లై అయ్యేటటువంటి సిచ్యువేషన్. అయితే ఈ నేపథ్యం హమ్మద్ జలసంధి మూసేయడంతో పాటుగా పూర్తిగా కూడా ఇరాన్ ఏదైతే ఇజ్రాయెల్ తో పాటుగా అమెరికా చేస్తున్నటువంటి యుద్ధానికి ప్రతిదాడులు చేయడంతో పాటుగా జలసంధిని మూసేయడంతో పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా కూడా వెళ్ళేటటువంటి క్రూడ్ ఆయిల్ అంతా కూడా ఒక్కసారిగా నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో దాని ప్రభావం భారత్ పైన ఇప్పటికే పడినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా ఎల్పిజితో పాటుగా పెట్రోల్ ఉత్పత్తులపై కూడా పెరిగేటటువంటి అవకాశం, ఎందుకంటే 5 నుంచి 10 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉందంటూ కూడా పెట్రోలియం సంస్థలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అది 2-3 రోజుల్లోనే అమలయ్యే అవకాశం అయితే ఉండబోతుందంటూ కూడా సంకేతాలు వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎల్పిజి ఒక్కసారి ఇంత భారీగా పెరిగిన తర్వాత పెట్రోల్ అండ్ డీజిల్ పై కూడా భారీగానే పెరిగే అవకాశం ఉందంటూ కూడా పెట్రోలియం శాఖలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. మరి కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరీ ముఖ్యంగా రష్యాకు సంబంధించినంత వరకు కూడా ఏదైతే పెట్రోల్ కి సంబంధించి వచ్చేటటువంటి రవాణాకు సంబంధించినంత వరకు కూడా ఒప్పందాలు జరిగినప్పటికీ దాని ప్రభావం రావడానికి కాస్త టైం పట్టే అవకాశం ఉండబోతా ఉంది. టైం పట్టినటువంటి నేపథ్యంలో ఇప్పటికే పెట్రోలియం శాఖ మంత్రి ప్రకటించిన దానికంటే ముందే ఎల్పిజి ధరలు పెరిగినటువంటి సిచ్యువేషన్. ఎల్పిజితో పాటు ఖచ్చితంగా డీజిల్ పెట్రోల్ పై కూడా దాని భారం పడే అవకాశం ఉండబోతా ఉంది. దీంతో నిత్యావసర సరుకులు ధరలు కూడా ఆకాశాన్ని అంటేటటువంటి పరిస్థితి. ఎందుకంటే పెట్రోల్ ధర సామాన్యుడు పెరగడంతో పాటుగా ప్రతి వస్తువు పైన పెట్రోల్ ధర కానీ డీజిల్ ధర కానీ పెరిగితే దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. దీంతో ఒక్కసారిగా సామాన్యుడికి సంబంధించినంత వరకు కూడా అన్నిటిపైన నిత్యావసర వస్తువులతో పాటుగా మరీ ముఖ్యంగా ఏదైతే కూరగాయలు పండ్లు వీటిపై కూడా ప్రభావం పడే అవకాశం ఉండబోతా ఉంది. పూర్తిగా కూడా సామాన్యుల పైన దీని భారం అధికంగా ఉండే అవకాశం ఉండబోతా ఉంది సార్. రైట్ భరత్, థ్యాంక్ యూ. మొత్తం మీద భారీగా పెరిగే వంట గ్యాస్ ధరలు, డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ పైన 60 రూపాయల వరకు పెరిగినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక వాణిజ్య గ్యాస్ సిలిండర్ పైన 115 రూపాయల వరకు పెంచడం జరిగింది. సాధారణంగా గ్యాస్ ధరలు పెరగడానికి అనేక కారణాలు కూడా కనబడుతున్నాయి. రూపాయి బలహీనపడడంతో పాటుగా అంతర్జాతీయంగా ఎల్పిజిల మధ్య ఉన్నటువంటి ఏదైతే సిలిండర్స్ రవాణా సౌకర్యాలు, మరి ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి పన్నులు, ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి రాయితీలు కొంతవరకు తగ్గడం, ఈ మొత్తం కూడా ప్రధానమైనటువంటి కారణాలుగానే తెలుస్తున్నాయి. అయితే రీసెంట్గా ఏదైతే ప్రధానమైనటువంటి యుద్ధ వాతావరణం కనబడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయో దీని ద్వారా ధరలు మరింత పెరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో 965 రూపాయల వరకు ఎల్పిజి సిలిండర్ ధర పలుకుతుంది. ఇక మొన్నటి వరకు 905 రూపాయలు మాత్రమే ఉండేది. ఇప్పుడు 60 రూపాయల వరకు పెరిగి సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. అయితే పెరిగినటువంటి ధరలు తక్షణమే అమల్లోకి వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. 1-2 రోజుల్లో పెట్రోల్ ధరలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉందనేది మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పదే చెప్తుంది ఇప్పట్లో పెట్రోల్ ధరల పెంపుకు సంబంధించి, మరి ముఖ్యంగా గల్ఫ్ దేశాల మధ్య ఉన్నటువంటి యుద్ధ వాతావరణానికి సంబంధించి భారతదేశంలో పెట్రోల్ ధరల పెంపు పైన ప్రభావం ఉండదు అనేది. కానీ ఇక్కడ పెట్రోల్ ధరలు మాత్రం మరింత పెరిగేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. హార్ముజ్ జలసంధి ద్వారా పూర్తి స్థాయిలో మూసివేసినటువంటి నేపథ్యంలో భారతదేశానికి రావాల్సినటువంటి చమురు యొక్క నిల్వలు భారీగా తగ్గిపోయినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా రష్యా మీద ఆధారపడినటువంటి నేపథ్యంలో రష్యా నుంచి వచ్చేటువంటి రవాణా సౌకర్యానికి సంబంధించి కూడా తగినటువంటి సమయం పట్టేటువంటి ఛాన్సెస్ అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కాబట్టి గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రమే కాదు, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు కూడా పెరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒక్కసారిగా సామాన్యులపైన పెను భారం పడకుండా ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయన్న దానిపైన ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటికే గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ప్రభుత్వాలు ఇచ్చేటువంటి రాయితీలు ఉన్నాయి. ఉజ్వల పథకం లాంటి కీలకమైనటువంటి గ్యాస్ సిలిండర్ల ధరల తగ్గింపు, సబ్సిడీ పథకాలు ఉన్నాయి. మరి ఇలాంటి అంశాల మీద ప్రభుత్వం ఏమైనా కీలక నిర్ణయం తీసుకుంటుందా? ఒక్కసారిగా ఎల్పిజి మీద 50% వరకు పడేటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి రూపాయి యొక్క బలహీన పడడం కూడా ప్రధానంగా దీనికి కారణం. కాబట్టి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఒక్కసారి సిలిండర్ మీదతో పాటుగా పెట్రోల్, డీజిల్ ధరల మీద ప్రభావం పడితే మాత్రం అది ఖచ్చితంగా అన్ని ధరలపైన ప్రభావం పడేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థే కీలకమైనటువంటి వ్యవస్థగా ఉన్నటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి రవాణా వ్యవస్థలో ఖర్చులు పెరిగితే స్థానికంగా పన్నులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. పన్నులు పెరిగితే ప్రతి ఒక్క ధర కూడా విపరీతంగా పెరిగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి ప్రభుత్వాలు దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటాయి? అంతర్జాతీయంగా ఎల్పిజి ధరలతో పాటుగా క్రూడ్ ఆయిల్ రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో భారతదేశం మీద దాని ప్రభావం పడకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటాయో వేచి చూడాలి.